కంట్రోలర్ ఆన్ చేయాలా. కంట్రోలర్ ఆన్ చేసిన తర్వాత మెయిన్ పేజ్ ఇది వస్తుంది. ఏమైనా సెట్టింగ్స్ తర్వాత ఎంటర్ కెమెరా, ఏమైనా అప్డేట్స్ ఏమైనా వస్తే ఇక్కడ వస్తుంది. డీజే యాప్, ప్రీ ఫ్లైట్ చెక్ అనే అప్డేట్స్ ఏమైనా వస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ಎಸ್ ಡಿ ಕಾರ್ಡ್ ಡೇಟಾ ಅದು ಚೆಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಏನಾದ್ರು ನಾವು ಪ್ಲೇ ಮಾಡ್ತೇವೆ ಡೇಟಾ ಎರೇಸ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ಇಲ್ಲಿ ಕಾಣುತ್ತೆ. ಸೊ ಇಲ್ಲಿ ಎರೇಸ್ ಆಪ್ಷನ್ ಇಲ್ಲ. ಮುಂಚೆ ಅದರಲ್ಲಿ ಎರೇಸ್ ಆಪ್ಷನ್ ಇತ್ತು. ಈಗ అయిన తర్వాత డీజే యాప్కి వెళ్ళి ఫ్లైట్ రూట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇంపోర్ట్, మనకు క్రియేట్ ఆప్షన్ అవసరం లేదు. సో ఇంపోర్ట్ ఇంపోర్ట్లో ప్రాజెక్ట్స్ ఉంది. సెలెక్ట్ రూట్ ఏరియా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇది రోడ్డు చేయాలంటే లీనియర్ రోడ్డుకి, నార్మల్గా ర్యాండమ్గా చేయాలంటే వే పాయింట్స్, ఏరియా చేయాలన్నప్పుడు ఏరియా రూట్. సో మనం ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి ఇది రీప్లేస్ అని వస్తుంది, రీప్లేస్ చేస్తాం. తర్వాత ఇక్కడ వచ్చిందని సెలెక్ట్ చేయాలి. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రాసుకుంటుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా సమ్ సైట్ అని పేరు ఉంది. ఆ ఫైల్ ఏమైనా ప్రాజెక్ట్ ఫైల్ అది సెలెక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ చూసినారా, ఇక్కడ బటన్, ఆ ఎడిట్ బటన్ వచ్చితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ చూడండి, ఇక్కడ వార్నింగ్ వస్తుందా? ఈ వార్నింగ్ ఏంటంటే మనది ఇది కాదు, M350 M300 మన డ్రోన్ కాదు. సో అది సెలెక్ట్ చేసుకొని మనది 3E Mavic 3E అన్నిసార్లు రాదు అనుకుంటా. ఒకవేళ అది ఎర్రర్ వస్తే ఫస్ట్ మన Mavic 3E, తర్వాత కింద కస్టమ్ మోడల్ కెమెరా మోడల్ 3E. ఓకే, ఇది స్పీడ్ ఇవన్నీ ఓకే. అడ్వాన్స్డ్ ఆప్షన్, అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇవి వస్తుంది. ఓవర్లాప్, సైడ్ ఓవర్లాప్, ఫ్రంట్ ఓవర్లాప్. ఫ్రంట్ ఓవర్లాప్, ఆల్టిట్యూడ్ దాంట్లో వస్తుంది కదా, RTH ఆల్టిట్యూడ్ ఇక్కడ సైడ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 90 చేసుకుంటే ఆల్టిట్యూడ్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలన్నా. ఇక్కడ RTH ఆల్టిట్యూడ్
ఆర్థో కలెక్షన్, జిఎస్టీ,